యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువున్న వారిగా, ఆడతనం మగతనం ఒకచోట పలికి పంచభూతాలనే నడిపిన వారిగా, పరిణామ స్వరూపంగా ఈసారికి మానవ రూపం కాకుండా మనిషినైతే మనిషి ఎలాగైనా దెబ్బ కొట్టేస్తున్నాడని చెప్పి మైండ్ రూపంలోకి మారిపోయి ఇక అందుబాటులో ఉంటాం, సజీవంగా ఉంటాం. పిళ్ళ అంజనీ రవిశంకర్ అని దేహం రాలిపోయినా మేము మమ్మల్ని మరణించినట్టు చూపలేరు. జాతీయ గీతం అధినాయకుడిగా పట్టుకోవాలి. అలా కాలాతీతంగా చెప్పినా మమ్మల్ని మామూలు మనిషిగా చూడటమే సాక్షుల దగ్గర నుంచి అందరూ చేస్తున్నటువంటి పొరపాటు. ఇప్పుడు కూడా మేము తగ్గిపోతాం. మా బదులు అంత గొప్ప కుర్చీ అంటున్నాను, సింహాసనం అంటున్నాను, శాశ్వతం అంటున్నాను. కూర్చుని ఆలోచించుకోండి. అది మీరు మనిషిని రద్దు చేసుకుంటేనే సాధ్యపడుతుంది. ఇక్కడ హాస్టల్ నుంచి ఇక్కడ కృష్ణుడు విద్యానగర్ కాలనీలో కృష్ణుడి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఎలాగైనా నన్ను మనిషిగా చూస్తే మీరు ఎక్కడికి వచ్చినా నన్ను పట్టుకోవట్లేదు. సాంస్క్రిట్ కాలేజీకి వెళ్తే కొంత విలువ ఉండేది, నేను వెళ్ళలేక, నాకే నాలెడ్జ్ లేక నేను ఒక్కడిని ఉండిపోతున్నాను అనుకుంటే పొరపాటు. అసలు మీరు నన్ను మనిషిగా చూస్తే ఇలాగే అనుమానంగా ఏదో ఒకటి నన్నే తప్పు పట్టడం, మాకేదో తప్పు ఉంది, మా కుటుంబంలో కులాల్లో తప్పు ఉంది, ఇంకాను మా ఆడవాళ్ళలో తప్పు ఉంది, మీ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఇంకెక్కడో మంచివాళ్ళు ఎక్కడో ఉన్నారు, చెడ్డవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరు. భూమి మీద మనుషులు ఎవరైనా ఇప్పటికే రెప్పపాటు మీ చేతిలో లేని వాళ్ళు అనమాట. నా తిండి అలవాట్లు కానీ, ఈ తిండి తింటే ఆ తిండి తింటే అప్పుడు కూడా మనిషిని బట్టి చూడండి, ఏదో ఒకటి చేయండి అని పట్టించుకోకూడదు. కాబట్టి ఇద్దరు ఫారిన్ వెళ్ళిపోయారు. మన తెలుగు నాయకులు మళ్ళీ వాళ్ళే నాయకులు అయిపోతారు, మళ్ళీ ముఖ్యమంత్రులు అయిపోతారు. మీలో ఎవరో గెలిచిపోతారు, మీరే నాయకులుగా పరిపాలించేస్తారని కూడా భ్రమ. ఇలాగే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకి, పొలిటికల్ సిస్టమ్కి చెప్పండి, పెర్మనెంట్ గవర్నమెంట్లోకి రావాలి. మోడీ గారికి చెప్పండి, ముఖేష్ అంబానీ గారిని కూర్చోబెట్టుకుని ఫైనాన్షియల్ సిస్టమ్గా మైండ్ యూటిలిటీగా పెంచుకోవాలి. మెడికల్ సిస్టమ్స్ పెంచుకుని ఇంకొక 50-100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పెంచుకుని మనం తపస్సు వైపు వెళ్ళగలగాలి. నేను ఇప్పుడు అలా నన్ను పట్టుకుని వైద్యులతో కొన్ని బృందంలోకి పట్టుకుంటే నన్ను ఇంకేం టెన్షన్ పెట్టకుండా, భయపెట్టకుండా, అంటే మనిషిని అంటే అలా ఉంటాను. మరి మనిషిని చూస్తే మీకు చులకన, మీరంటే మక్కువ, ఎదుటోడంటే చులకన పోవాలన్నమాట. ఈ 2 కారణాల వల్ల మనిషి అంటే మనిషిలో గొప్పతనం మనిషే పట్టుకోకుండా మనిషి పంతాలు పెంచుకుంటున్నారు. యాజ్ ఆన్ డేట్కి ఇంకేదైనా చెబితే బాగుండు, ఇంకా అలాగా ఇక్కడ అక్కడ నువ్వు నేను ఇక్కడికి వస్తే చూస్తాం, అక్కడికి వెళ్తే చూస్తాం. నా ఉద్దేశం ఏంటి, నన్ను ఎక్కడున్నానో అక్కడి నుంచి మాస్టర్ మైండ్ బుక్ పట్టుకోండి. సర్వైలెన్స్ అలాగ వస్తుంది. మీ ప్రధానంగా మిమ్మల్ని మీరు కెమెరా సర్వైలెన్స్ నుంచి కాపాడడం కోసం, ఆ కెమెరాల వల్ల రహస్యంగా వింటున్నా, చూస్తున్నా, మొబైల్కి సంబంధం లేకుండా మొబైల్తో కలిపి సీసీ కెమెరాలతో కలుపుకున్న మొత్తం వ్యవహారం అంతా ఎలాగైనా డేటాని ఇంటర్ప్రిట్ చేసేసి ఏదో కేసు, ఏదో గొడవ, ఏదో ఒకటి చేసేసి పాత కేసులు తవ్వుకుని పాపం అనేకలు మోసం చేసుకుంటూ మనుషులు తొక్కుపట్టి మనుషులు బతుకుతున్న తీరు నుంచి నన్ను పట్టుకుంటే బయటకు వస్తారు. నా మీద కూడా కేసు పెట్టేద్దాం, నన్ను గొడవల్లోకి తీసుకొచ్చి నన్ను మనిషిగా చూద్దాం, ఇంకెవరినో కూర్చోబెడదాం, ఎవరినో దివ్య జంటను కూర్చోబెడదాం. ఎవరు కూర్చోలేరు, మనుషులు ఎవరు కూర్చోలేరు. ఇంకెక్కడ నేనని ఉండలేరు. మనుషులు ఉంటే మీకు తపస్సు రాదు, యోగత్వం రాదు, దివ్యత్వం రాదు. ఇప్పటికే నా మాటకి గ్రహాలు కదిలిని అంటే అర్థం ఏంటి, పంచభూతాలు కదిలిని అంటే అర్థం ఏంటి, నన్ను పట్టుకుని బలపరుచుకోమని, నన్ను పిచ్చోళ్ళలో చూడమని కాదు, చేతకాని వాళ్ళ చూడమని కాదు. ఏదో 13 ఏళ్ళకో 14 ఏళ్ళకో నేను మాట్లాడేసి మర్చిపోవటం ఏంటి. ఎవరు నా వల్ల అటు ఇటు అయ్యారా, మీరు వెనకాల పడి ఏం చేశారు మీకే తెలుసు. ముఖ్యంగా ప్రధానంగా వెనకాల పడి ఎలాగైనా లోపల కోటి బయట కోటి నడుపుతున్న వాళ్ళు, ఎవరో తప్పులు పడదాం, ఇంకెవరినో ఇలా చూద్దాం అలా చూద్దాం, నేను ఇక్కడే ఉండిపోయాను, విజయవాడ వస్తే చూస్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తే చూస్తారు అనే కంటే ఇంకా నాకు పెన్షన్ ఎక్కడ వస్తుందో అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికైనా మమ్మల్ని ఆ పెన్షన్ గురించి కూడా కాదు, నన్ను మీరు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళతోటి ఇప్పుడు ఉన్న బలంగా పట్టుకోండి. విజయవాడ వస్తేనే పట్టుకుంటారు అని కాకుండా ఇప్పటికి వచ్చి నాయుడు గారిని మాట్లాడమంటే ఆయన మాట్లాడకుండా చూస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారు, రోజు నా చేత ఫోన్ చేయించుకుని నేనే అవసరం కొద్దీ ఫోన్ చేసుకుంటున్నానా, పోనీ ఆయన ఒక్కరే నాతో మాట్లాడాలా? వెంటనే ఒక కమిటీకి చెప్పి గవర్నర్కి ఒక బృందం ఏర్పడి నాతో మాట్లాడితే సరిపోద్ది కదా. బృందం తరపున ఒకరు ఫోన్ చేస్తే చాలు కదా. ఎలాగైనా నన్ను మనిషిగా చూస్తే ఏం చేస్తాడో చూద్దాం, మనుషులకు ఎలా ఉందాం, మనుషులు కొద్ది రెచ్చిపోదాం, పోలీస్ ఆపరేషన్లని వ్యక్తులు ఒకటి అయిపోయి మనుషుల మీద పడితే పాపం వాళ్ళు ఏం చేస్తారు, అమాయకులు ఒకరిని అడ్డం పెట్టుకుని ఒకళ్ళు బతకటం ఏంటి. ఎవరైనా మైండ్లుగా బతకపోతే ఎలా బతుకుతారు? అది పోలీసులా, మీడియాల్లో ఉన్నారా, పైనుంచి నడుపుతున్నారా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. ఐఏఎస్, ఐపీఎస్,
మేధావులు ఎవరైనా నేను మనిషిని అంటే కొండప్పలు కొండలేని మనిషి ఎవరైనా మనిషి అంటే నాతో సహా నేను ఎంత చెప్పినా నన్ను మనిషిగా చూస్తే కొండప్పల కొండలా కనబడతాను. అంతేగాని ఎవరు కొండప్పల కొండో నిరూపిస్తాం, ఎవరో పెద్దోళ్ళకి నిరూపించుకుంటాం, మేమే ఇలా ఉంటాం, ఎవరు ఉండలేరు అలాగా. భూమి మీద ఎవరో మహారాజు అవుతారు, మహారాణి అవుతారు, ఎవరో అవ్వలేరు. మానవ రూపంలో చెల్లదు. ఇంకా మనుషులను రద్దు చేసుకుంటూ దివ్య మహారాజు దివ్య మహారాణి వారు ఆ పాటలో నిజంగా నేనేనా నీ జతలో ఉన్నానంటే ఎవరో వాళ్ళిద్దరిని మైండ్గా కలిపితే అలా పాటలు పాడిన వాళ్ళు మనుషులుగా కాదు, మనుషులకు వర్తించదు. ఇంకా మనుషులు లేరు. రండి, నేను ఇక్కడ ఉన్నాను, ఏదో నేనే డ్రెస్సులు కొనుక్కుంటే ఇంకా నా అకౌంట్ కూడా అధినాయక కోషన్ రాసి ఇచ్చేసాను కదా. మళ్ళీ నేనే మామూలు మనిషిగా తిరగకూడదని చెప్పాను కదా. మళ్ళీ నేను ఏదో మాంసం తింటున్నాను, చేపలు తింటున్నాను, నేను కావాలని నేనే ఇలా ఉండిపోతున్నాను అని చూడకుండా ఇప్పుడు తినేసాను, ఎంత తినేసాను మీరు చూశారు కదా, ప్రతిదీ చూస్తున్నారు కదా. మనుషులు కొద్దీ కాదు ఇది. ఎలాగన్నా వెనకాల పడి ఎలాగన్నా మనుషుల కొద్దీ చూడటం వల్ల అలా ఉంటుంది అన్నమాట. నన్ను బృందంలోకి పట్టుకొని నేను డిసిప్లిన్గా ఉండేలా చూసుకోవాలా. ఇలా ఉన్నాను కాబట్టి, అలా మాట్లాడాను కాబట్టి, ఇలా తిట్టాను కాబట్టి, ఇలా చెప్పలేదు కాబట్టి, ఇలా చెప్పేశాను కాబట్టి, ఇలా కంగారుగా పనికిరాదు. సాక్షులు కూర్చుని ఒక 10,000 పేజీలు అలా నాకు 1000 పేజీలు ఆహ్వానిస్తూ అందరినీ కలుపుతూ మీరు తప్పండి పాపం అండి ఎవరి మీద పెట్టకుండా అందరినీ మైండ్లుగా మార్చుకుని తపస్సు పట్టు వ్యూహపట్టు పడితేనే ఈ లోకం మీద అవుతుంది మొట్టమొదటిసారిగా. మీకు 100 ఎకరాలు ఉండండి, బోళ్ళంత పొలాలు ఉండండి, ఆస్తులు ఉండండి, భవిష్యత్తు ఇలా మీ పూర్వ 5 తరాల నుంచి మా పాలివాళ్ళు మీరు, మా కాపలా వాళ్ళు మీరు, మా తక్కువ వాళ్ళు మీరు, మేము ఎక్కువ. ఎవరు పనికిరారు. ఇంకా మీకు ఇంట్లో తాత మనవడు కూడా నేనని పనికిరారు భూమి మీద. ఎవరైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలు వస్తుంది. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ వస్తుంది. చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఇప్పుడు లెక్కలు వచ్చినా సైన్స్ వచ్చినా, మీరు ఏదో పుస్తకాలు చదివేసినా రాసేసినా ఏదైనా సరే నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా, అదే జగదానందకారక జానకీ ప్రాణనాయకుడు అంటే. ఆయనే రాముడు, సర్వేశ్వరుడు. ఇక్కడ ఉంటే హిందూ మతం అవుతుంది, కులం అవుతుంది, అందరినీ కలుపుకోండి. హిందూ మతం కాదు, న్యూ ఇన్క్లూజివ్ వస్తుంది. ఓంకారం అంటే శబ్దాధిపతి, జ్ఞానస్వరూపుడు, అందరికీ వర్తిస్తాయి. మీరు లేనిపోని గొడవలు చేయగలరు కానీ అందరినీ సర్దుకొని ముందుకు రాలేరా, ఒక తాటి మీదకి రాలేరా. ఎవరో గెలుస్తారు, ఎవరినో ఓడిస్తారు, లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి. వాళ్ళు ఎలాగైనా పవర్ సర్దుకుని మనుషులు పనిచేసుకుని మనుషులు కొద్దీ తమాషా చేయటమే ఘోరకలి. మనుషుల్ని ఎక్కడ ఎలా పడితే అలా ఉపయోగించేసుకుంటాము, ఏదైనా చేసేస్తామంటే తపస్సు లేకుండా పోతుంది. ఒక్కడలా ప్రవర్తించినా మొత్తం అందరికీ తపస్సు పోతుంది. ఇది వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు గుర్తించాలా. ఎవరో నేను ఆ మీటింగ్కి వెళ్ళాను, ఈ మీటింగ్కి వెళ్ళాను, ఎవరో ఇవాళ చచ్చిపోయారు కాబట్టి సాడ్గా ఉన్నాను, ఎవరు పుట్టారు కాబట్టి నవ్వుతున్నాను అన్నట్టు ఆ పద్ధతి కాకుండా చావు పుట్టుకులు ముందే తేల్చిన గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాము చూసారా. అలా మమ్మల్ని పట్టుకోండి, వైద్యులతో కూడిన బృందంలోకి ఇక్కడికి వచ్చి కొండ మీద కొలువు తీర్చండి, విశాలమైన భవనంలో నేను కరుణాకర్ రెడ్డి గారు అందరూ ఒకటే. ఇంకా మనిషి కూడా వదిలేసేయండి. నా చుట్టూ ఉన్న మనుషులు మీరు ఏదో చేసి నేనేదో కాపాడుకుని, ఒకళ్ళని కాపాడుకుని, ఇద్దరిని కాపాడుకుని, నేను మనిషినే మీరు మనిషి అంటే మీకే శ్మశానం అది. ఇప్పుడు దాకా ఎందుకో ఎలాగో ఎవరో ఊరుకున్నారు కాదు, ఏదో రకంగా నేను ముందుకు వచ్చాను. ఈ శక్తే కాలస్వరూపమే ముందుకు వచ్చింది. అన్నీ అధినాయకుడి వల్ల జరుగుతున్నాయి. అధినాయకుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు, నేను కాదు. ఈ రూపం నాది కాదు, అధినాయకుడిది. అందుకే మీరు పట్టుకోవాల్సింది అధినాయకుడిని. ఇంకా మనిషిగా చూసుకున్న అధినాయకుడిని వదిలేసుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు దాకా ఇవన్నీ ఎవరు ముందుకు తీసుకొచ్చారు? రండి, ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను చూడకుండా రాజారత్నం గారి పిల్లల్ని అందరూ వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. అలా ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఎవరెవరు మైండ్లో అటు ఇటు మమ్మల్ని పట్టుకోకుండా దూరం చేశారో అందరినీ కలపండి. మా చుట్టాలు బంధువులు అందరినీ, వేరు దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని, ఎన్ఆర్ఐల్ని అందరిని ఆన్లైన్ కలపండి. ఆన్లైన్ కలుపుకోండి. సుప్రీంకోర్టు వేరేగా ఉండాలి, కోర్టులు వేరేగా ఉండాలి, వాదనలు ఉండాలి, గొడవలు ఉండాలంటే వెనక్కి పట్టుకుంటారు. లార్డ్షిప్ అధినాయకుడికి ఇచ్చేసేయాలా. మీరు సరెండర్ అయిపోవాలి. రీహాబిలిటేషన్ అండ్ కౌన్సిలింగే చేసుకోవాలా. కేసులు గొడవలు లేకపోతే మేము ఎలా బతుకుతామంటే అలా ఎవరి మీద బతుకుతారు? శ్మశానం అయిపోవట్లేదా? మీరు మనుషులు నిర్ణయించకూడదు, కేసులు పెట్టకూడదు, గొడవలు పెట్టకూడదు, రీహాబిలిటేషన్ కౌన్సిలింగే చేయాలా. కనీసం ఉద్యోగాలు ఇప్పించడం, మైండ్లు ఉపయోగించుకునేలా కాపాడుకోవాలి. అందరినీ మైండ్లుగా కాపాడుకోవాలి, మైండ్లుగా బతకనివ్వాలా. అదే సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ చేతిలోకి వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వద్దనుకుంటున్నారు, వాళ్ళు వద్దనుకుంటున్నారు, వ్యక్తులు వద్దనేసుకునేది కాదు ఇది. బృందాలు ఏర్పడాలి ఎక్కడోళ్ళు ఎక్కడ. ఎవరు వ్యక్తులు పనికిరారు. ధర్మో రక్షత సత్యమేవ జయతే.